సండే రోజు రాగి ముద్ద చేసుకున్నామండి. నేను ఎప్పుడు ఎవ్రీ ఇయర్ చూపిస్తాను ఎట్లా చేయాలని. సో ఈ ఇయర్కు కూడా చూపిస్తున్నాను. అన్నం మెత్తగా ఉడికిచ్చేసుకోవాలండి. గంజిలాగా చేసుకోవాలి. ఇంత వాటర్ వేసుకోకూడదు. యాక్చువల్గా నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను. చాలా ఈజీ అండి. యాక్చువల్గా రాగి ముద్దలో టేస్ట్ ఏమి ఉండదండి. దాన్ని టేస్ట్ చేసుకోవాలంటే దాంట్లో తినే కాంబినేషన్ పులుసు ఉంటుంది, అది ఇంపార్టెంట్. నేనైతే 1 బియ్యంకు 4 పిండి వేసినాను. నీళ్ళు కొంచెం ఎక్కువ వేసిన కలపకూడదండి, అలాగే మూత పెట్టేయండి. ఈ లోపల మీకు ఇది చూపిస్తాను. ఏంటంటే నువ్వుల పులుసు ఎంత టేస్టీగా ఉంటుందంటే దీంట్లో చింతపండు, బెల్లం, నువ్వులు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయ, ఎండు కొబ్బరి అన్నీ విడివిడిగా వేయించుకొని, వెల్లుల్లిపాయలు అంతా మిక్సీకి వేసుకోవటం వల్ల తీపిదనం వస్తుంది. ఈ తీపిదనం వల్లే నువ్వుల పులుసు టేస్టీగా ఉంటుంది. మీరు ఈసారి నేను ఏం చేస్తానంటే ఎప్పుడు నువ్వులు వేస్తాను, ఈసారి కొన్ని వేయించిన పల్లీలు కూడా వేసిన. 2 టేస్ట్లు మిక్స్ అయ్యాయి. ఇది మేము పులగంకు చేసుకుంటాం యాక్చువల్గా. బట్ మా అమ్మ పచ్చివి వేస్తుంది, మా అత్తగారు ఫ్రై చేసేస్తారు. ఇది అత్తగారి రెసిపీ. సో ఈ పులుసు వల్ల మనకు రాగి ముద్ద టేస్ట్ వస్తుంది. నేను కూడా తినేది కేవలం ఈ పులుసు వల్ల. సో మన రాగి ముద్దలో కాంబినేషన్ ఇంపార్టెంట్. సాంబార్లు అలాంటివి తిన్నారనుకోండి అంత తినబుద్ధి అవ్వదు. చాలామంది ఏం చేస్తారంటే రాగి ముద్ద ఉడకబెట్టడం రాకపోతే చెప్తున్నాను, నేను చూసాను, మెత్తగైనాక అన్నం తీసి మళ్ళీ పిండి కలిపి మళ్ళీ ఒక విజిల్ రానిస్తారండి కుక్కర్లో, మగ్గించడం రానప్పుడు. సో నేను మీకు ఇక్కడ మగ్గించేది ఇది చూపించట్లేదు. ఇప్పుడు ఓన్లీ నువ్వుల పులుసు చూపిస్తున్నాను. ఈ నువ్వుల పులుసు చపాతీలో కూడా తినచ్చు. తీయగా పుల్లగా ఉంటుంది. బేసిక్గా ఇది వంకాయ గ్రేవీ కర్రీగా కూడా చేసుకోవచ్చు. వంకాయలు ఫ్రై చేసుకొని మన గుత్తొంకాయ ప్రాసెస్లో ఏమున్నాయో అవే అన్నమాట మసాలాలు. మ్యాక్సిమం పల్లీలు వేస్తాం కదా, నువ్వులు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు, కొబ్బరి, ఉప్పు, కారం ఇవన్నీ వేస్తాం కదా, అదే మిశ్రమం. నువ్వులు ఎక్కువ వేసుకోవాలంతే, దానికి తగ్గట్టు జీలకర్ర, ధనియాలు అవి. సో ఇంకా అవన్నీ అట్లా వేసుకొని చింతపండు, బెల్లం వేసేసి టేస్ట్కి తగ్గట్టు ఉల్లిపాయలు పోపేసి ఫ్రై చేసి చల్లగా అయిన తర్వాత తీసి పెట్టుకోవడమే. ఇది ఉండటం వల్ల మా ఇంట్లో అందరు ఇష్టపడతారండి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మేము తినటం కూడా, చేసేది, రాగి ముద్ద తినటం అంతా కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి.